వంకాయ మొక్కలు కానీ టమాటా మొక్కల నుంచి కానీ మనం మళ్ళీ విత్తనాలు వేయకుండా ఉన్న మొక్కల నుంచే మనం మొక్కలు పెంచుకుంటూ ఉండొచ్చండి. సో దట్ ఏంటంటే దాని ఏజ్ పెరిగే కొద్ది మనం కట్ చేసిన మొక్క మళ్ళీ ఫ్రెష్ గా రెడీ అవుతుంది, మళ్ళీ అక్కడి నుంచి దాని ఏజ్ పెరుగుతుంది. సో కట్ చేసి పెట్టగానే కూడా వెంటనే మనకి కాయలు అనేవి కూడా స్టార్ట్ అయిపోతూ ఉంటాయి అనమాట. మొక్క కొంచెం పెరగగానే ఆల్రెడీ అది కాయలు కాసే స్టేజ్ లో ఉంది కాబట్టి కాయలు అన్న వెంటనే వచ్చేస్తూ ఉంటాయి, పూత కాయలు కూడా. సో ఇట్లా వంకాయ మొక్కలు బాగా పెద్దగా అయిపోతూ ఉంటాయి. టమాటా మొక్కలకి సక్కర్స్ అని వస్తాయండి, అవి కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. కట్ చేసుకుని సక్కర్స్ అంటే మనకి ఇట్లా 2 కార్నర్ల మధ్యలో ఇట్లా వస్తుందండి సక్కర్ అన్నది. చూసారు, ఇదనమాట సక్కర్ అన్నది. ఇది పెరిగి పెద్దగా అవుతుంది, కొంచెం పెరిగిన తర్వాత దాన్ని కట్ చేసి తీసి మనం నాటుకుంటే మళ్ళీ మన కొత్త మొక్క అన్నది రెడీ అవుతుందండి. చూసారా, ఇది కూడా ఒక సక్కర్ అనమాట. ఇది దీన్ని కూడా కొంచెం కట్ చేసి మనం పెట్టుకోవచ్చు. ఇట్లానే మనకి జాయింట్ లోనూ సక్కర్స్ వస్తూ ఉంటాయి. టమాటా మొక్క ఇనిషియల్ స్టేజెస్ లో సక్కర్స్ కట్ చేసుకున్న తర్వాత సక్కర్స్ ఉంటేనే ఎక్కువ ఈల్డ్ వస్తుందండి యాక్చువల్ గా. సో ఇనిషియల్ స్టేజెస్ లో మటుకు సక్కర్స్ లేకుండా ఉంచితే ప్లాంట్ హెల్తీగా పెరుగుతుంది. సో ఇట్లా ఈ టమాటా ముదురు కొమ్మలు కూడా తీసి మనం నాటుకోవచ్చండి. ఇది చాలా ముదిరిని చూస్తారా, ఈ నోడు దగ్గర మనం నాటుకుంటే మళ్ళీ అగైన్ బాగా వస్తుంది అనమాట. ఇప్పుడు ఇమీడియట్గా ఆల్రెడీ కాయలతో ఉంది కాబట్టి దీన్ని మనం నాటుకుంటే చాలా బాగా వెంటనే కాయలు వచ్చేస్తూ ఉంటాయి అనమాట. ఎప్పుడైతే వంకాయ మొక్కలు బాగా పెద్దగా అయిపోతూ ఉంటాయి మనం ప్రూనింగ్ చేసేస్తూ ఉంటాము. అలాగే మొక్క పెట్టినప్పుడు కింద నుంచి సైడ్ బ్రాంచ్లు వస్తూ ఉంటాయి కొత్తగా మొక్క వచ్చినప్పుడు, అవి కూడా కట్ చేసి మనం పెట్టుకోవచ్చు అనమాట. ఈ రోజు వీడియోలో సో ఆ మొక్క నేను పెట్టి ఎలా వచ్చింది అన్నది మీకు చూపిస్తానండి. నమస్తే, నా పేరు గాంధీ ప్రసాద్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ గాంధీస్ గార్డెన్ టు కిచెన్. సబ్స్క్రైబ్ చేశారా లేదా, చేయకపోతే చేసేయండి ఇమీడియట్ గా. వీడియో నచ్చితే లైక్ చేసేయండి, షేర్ చేసేయండి. ఒక వంకాయ మొక్కలో సైడ్ బ్రాంచ్ వస్తుంటే నేను కట్ చేసి నేను కొమ్మను నాటి పెంచానండి. నేను ఇది చిన్న బకెట్ లోనే పెంచాను. ఎలా పెంచాను అనేది మనం చూసేద్దాము. ఇప్పుడు చూసారు, ఇవన్నీ మొక్కలు ఇవి బాగా పెద్దగా అయిపోయినాయండి. వంకాయ మొక్కలు అన్ని కూడా గుత్తులు కింద కాస్తున్నాయి. ఈ కాపు అయిపోగా నేను ఇక్కడ కట్ చేసేస్తానండి. ప్రూనింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కూడా ప్రూనింగ్ చేసుకుంటే మనకు మళ్ళీ అగైన్ కొత్త బ్రాంచ్లు బాగా వస్తాయి అనమాట, గుబురుగా వస్తాయి. సో ఇది బాగా పెరిగిపోయింది, పెద్దగా అయిపోయింది అనమాట, కాయలు కాసుకుంటూ. సో దీన్ని కట్ చేసుకోవాలి. వంకాయలు అన్నవి మినిమం మనకు 2-3 సంవత్సరాలు ఉంటాయండి. ఎప్పుడు కూడా తీసి పాడేయక్కర్లేదు. నాకు చాలా మంది సబ్స్క్రైబర్స్ కామెంట్స్ చేస్తూ ఉంటారండి, మెసేజ్ చేస్తూ ఉంటారు, వంకాయ మొక్కలు తీసేయచ్చండి ఇంకా రావట్లేదు కాపు అని. అవసరం లేదండి, కాపు అన్నది వస్తూనే ఉంటుంది, మనం ఫెర్టిలైజింగ్ ఇస్తూ ఉండాలి. అదే ఇప్పుడు ఈ రోజు మనం చూపించే వీడియో పద్ధతిగా మీరు మళ్ళీ కొమ్మలు కట్ చేసి పెట్టుకుంటూ ఉంటుంటే మదర్ ప్లాంట్ నుంచి తీసిన కొమ్మ మొక్క మీరు అలా జనరేషన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే 7-8 సంవత్సరాలు మీరు వంకాయ మొక్కను కాయించవచ్చండి ఖచ్చితంగా. సో ఇది ట్రై చేయండి మీ ఇంట్లో కూడా. సో చూసేద్దామా ఎలా కట్ చేసి పెట్టాను, ఎలా పెరిగింది మొక్క అన్ని చూసేద్దాం మనం. ఇప్పుడు మనం టబ్లో పెట్టిన వంకాయలు ఇప్పుడు ఆల్మోస్ట్ 60 days అయిందండి. 60 daysకి ఇప్పుడు మనకి కాపు వస్తుందండి. ఇప్పుడే పూత దిగుతోంది, చాలా బాగా వచ్చింది. ఈ తెల్ల వంకాయలు చూసారు ఎంత బాగున్నాయి, తెల్ల వంకాయలు అన్నమాట. ఇప్పుడు ఈ మొక్కని మనం పెరిగేటప్పుడు ఏం చేయాలంటే సైడ్ బ్రాంచింగ్ వస్తుంది, కింద నుంచి సైడ్ కొమ్మలు వస్తూ ఉంటాయి అనమాట. సో ఆ కొమ్మలను మనం ఏం చేయాలంటే ట్రిమ్మింగ్ చేసేయాలండి. సో దట్ ఏదంటే చెట్టు మనకి పైకి పెరుగుతుంది, స్ట్రాంగ్గా పెరుగుతుంది. అట్లీస్ట్ ఒక 6 inches 7 inches కింద స్టెమ్ అన్నది మనకి కింద క్లీన్గా ఉండాలన్నమాట. అప్పుడు మనకి మొక్క అన్నది హెల్తీగా పెరుగుతాయి అనమాట బాగా. పైన మనకి అప్పుడు సైడ్ బ్రాంచింగ్స్ అప్పుడు పైన వస్తాయి మనకి. పైన పెరిగేటప్పుడు మళ్ళీ పైన పించేస్తే మనం చిగుర్లు, అప్పుడు మనకి మొక్క అన్నది స్ప్రెడ్ అవుతుంది, గుబురుగా వస్తుంది అనమాట. క్లీన్ చేసేసుకోవాలి. ఎయిర్ ఫ్లో అన్నది బాగుంటుంది అనమాట మొక్కకి, కింద నుంచి ఎయిర్ ఫ్లో బాగా అందుతూ ఉంటుంది. ఈ మల్చింగ్ అన్నది కూడా ఇంపార్టెంట్. ఇది కట్ చేసిన వంకాయ మొక్క బ్రాంచ్ అండి. నేను దీన్ని మనం మట్టిలో నాటి చూద్దాం, దీని నుంచి మనకి వేరు పోసుకుంటుందా చూద్దాము. సో దీనికి ఆకులు కట్ చేసేద్దాం ముందు, కింద బాటం ఆకులు ఏవైతే ఉంటాయో వేద్దామండి. సో దీన్ని నేను మట్టిలో ఊరినే కణుపు వరకు గుచ్చుతున్నాను, ఎందుకంటే కణుపు దగ్గర మనకు రూట్స్ ఫామ్ అవుతుంది. సో ఈ పైన ఉన్న ఈ గ్రోత్ను కూడా నేను కట్ చేసేస్తాను. పైనుంచి వచ్చిన ఈ చిగుర్లు కానీ పూత కానీ ఇవన్నీ కూడా నేను కట్ చేసేస్తాను. ఈ ఎక్స్ట్రా ఆకులు కూడా కట్ చేసేస్తాను. సో ఓన్లీ ఇవే ఉంచానండి నేను. మనం గ్రోత్ చూద్దాం. ఈ పెద్ద ఆకు కూడా తీసేస్తాం. సో ఇంతే ఉంచాను. ఈ పూత కూడా కట్ చేసేస్తాం. మళ్ళీ చూద్దాం మనం చిగురు వచ్చిన తర్వాత. మనం కొమ్మ కట్ చేసి పెట్టిన వంకాయ మొక్క అండి ఇది. ఇప్పుడు నాటుకుందండి, నాటుకుని చిగుర్లు స్టార్ట్ అయ్యి దాని పూత కూడా వచ్చేస్తుంది అప్పుడే. దీంట్లో కొంచెం కంపోస్ట్ యాడ్ చేసేద్దామండి. నేను తర్వాత మారుస్తాను మళ్ళీ దీన్ని. అలానే ఈ చిగురిని మనం పిందుని రానియకుండా ఇప్పుడు గుర్తించాలి. దీన్ని పిందులు మనం రానియకూడదు. ఇప్పుడు చిగురులు వస్తూ ఉంటాయి, మొక్క పెరగనివ్వాలి ఫస్ట్. ఈ బకెట్లో పెట్టిన మొక్క ఇప్పుడు మళ్ళీ పెరిగిందండి ఇంకో 15 రోజులకి. ఇప్పుడు పూత కూడా వస్తుంది.
కొమ్మ నుంచి నాటిన ఈ వంకాయ చెట్టు బాగా నాటుకుందండి. బాగా నాటుకుని ఇప్పుడు చెట్టు గ్రో అయ్యి ఇప్పుడు దీనికి కాయలు కూడా స్టార్ట్ అయినాయండి ఇప్పుడే చిన్నగా. సో ఫస్ట్ వంకాయ అనమాట, తెల్ల వంకాయ చూసారా. సో గింజ నుంచి మొదలెట్టి చేసేదానికన్నా కూడా ఇలా కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మదర్ ప్లాంట్ చనిపోయినా మనకి దాని పిల్ల చెట్లు ఇట్లానే మనకి ఈల్డ్ ఇస్తూనే ఉంటాయన్నమాట మనకి. చూసారా ఇవన్నీ చిగుళ్ళు కూడా వస్తున్నాయి ఇప్పుడు, అన్ని కొత్త చిగుళ్ళు. సో దీన్ని మనం హార్వెస్ట్ చేసేద్దాము. దీనికి కూడా చూసారా ఇది సక్కర వస్తుంది ఒకటి. సో ఈ సక్కర కొంచెం పెరిగిన తర్వాత తీసి కట్ చేసి ఇది కూడా మనకి ఇంకొక చెట్టు కింద మళ్ళీ రెడీ అవుతుంది అనమాట. దీన్ని నాటుకుంటే మనకి ఇప్పుడు మనం చూసాం కదా ఇప్పటివరకు కూడా. సో ఈ విధంగా మనం చేసుకోవచ్చండి మనం. సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ మొక్కను ఇప్పుడు ఈ విధంగా పెంచాను నేను కొమ్మ నుంచి. సో ఇంత బాగా పెంచుకోవచ్చు అనమాట మీరు. సో దట్ ఏంటంటే మనకి త్వరగా కాయలు వచ్చేస్తాయి. ఆల్రెడీ చెట్టు ఏజ్ ఏదైతే ఉంటుందో మన మొక్క విత్తనం వేసి మొక్క పెరిగి పైకి వచ్చి దాని నుంచి కట్ చేసి పెట్టినప్పుడు అప్పటికి ఆల్రెడీ దాని ఏజ్ 2 నెలలు అట్లా ఉంటుంది కాబట్టి 60 to 80 days మధ్యలో. సో మన కాయలు అన్నవి వెంటనే కొమ్మ పెరగగానే వచ్చేస్తూ ఉంటాయి కాయలు. సో ఎక్కువ కాయలు కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది అనమాట. దీనికి మనం అప్పుడప్పుడు కూడా ఫెర్టిలైజర్ ఇచ్చుకుంటూ ఉండాలి. సో ఇందులో ఒకటి చిన్నకాయ ఉంది, ఒకటి పెద్దకాయ ఉంది. ఈ పెద్దకాయని కోసేస్తానండి, హార్వెస్ట్ చేసేస్తాను. సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకొక మంచి వీడియోలో కలుద్దాము. థ్యాంక్ యూ సో మచ్ అండి.